ఈరోజు నన్ను ఫస్ట్ అమ్మవారే ఆశీర్వదించారు. ఎందుకంటే నేను ఫోటోలకి పూలు పెట్టేటప్పుడే ఒకటికి 2 సార్లు చెక్ చేసి పెడతాను. కొంచెం గట్టిగా లోపలికల్లా పెడతాను. ఎందుకంటే పూలు ఈవినింగ్ వరకు ఉండాలి గదా అని జెప్పి, పడిపోకుండా ఉండాలని జెప్పి కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెడతాను. ఈరోజు ఏమైందంటే దుర్గమ్మ వారికి మందార పువ్వులు పెట్టాను. పెట్టినప్పుడే నేను చూసి పెట్టాను. కొంచెం కాడ పొడవుగున్న పువ్వు చూసి పెట్టాను లోపలికెళ్ళాను. పూజ చేసి దీపం పెట్టేటప్పుడు ఆ పువ్వు రాలి కిందకల్లా వచ్చేసింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. అమ్మవారి ఫస్ట్ ఆశీర్వాదం అనిపించింది. ఈరోజు నా పుట్టినరోజు. అమ్మవారే ఆశీర్వదించారనిపించింది నాకైతే. పోనీ నేను పువ్వులు సరిగ్గా పెట్టలేదేమో, అలా జారిపోయింది అనుకోవడానికైతే అస్సలే లేదు. పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టాను. దసరా నవరాత్రుల్లో అన్ని రోజులు కూడా చక్కగా కలశం పెట్టుకొని కుంకుమ పూజ చేసుకుంటారు ఎంచక్కగా. నేనేంటంటే ఎప్పుడు అలా కలశం పెట్టుకొని కుంకుమ పూజ అయితే చేసుకోలేదు. నేను ఇంట్లో ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటానో అలాగే చేసుకుంటాను. ఇక పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ధూపం కూడా వేస్తున్నాను. అసలైతే పాతింట్లో ఉన్నప్పుడు ఎంచక్కగా కిందకు ఉండేది పూజా మందిరం. కూర్చొని ప్రశాంతంగా చేసుకునేదాన్ని. నాకు అలాగే ఇష్టం కూర్చొని చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే పూజా మందిరం కొంచెం ఎత్తులో పెట్టాము. ఇలా కూడా బాగానే ఉంది. కాకపోతే కూర్చొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు అసలైతే చీర ఉంది కట్టుకోవడానికి. కాకపోతే బ్లౌజ్ కుట్టలేదు. టైలర్‌కి తెలియనిదేముంది, మన బ్లౌజులు మనకు కుట్టుకోవడానికి టైం ఉండదు. లేనే లేదు. ఒకవేళ ఖాళీ ఉన్నా ఆ రోజు బద్ధకిచ్చేస్తాం. అందుకని చెప్పి ఇంకా డ్రెస్ రెడీగా ఉంటే డ్రెస్ వేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళాను. గుడికి వెళ్ళిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. 21 మా వారి బర్త్‌డే, 24 నాది. ఇద్దరిది ఒకే నెలలో. కాకపోతే ఇద్దరికి 2 ఇయర్స్ గ్యాపు. మీరు కూడా మీ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించండి. చిన్నవాళ్ళైతే విష్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.